స్టోరీ అనేది ఇంపార్టెంట్ మోర్ దెన్ ద యాక్టర్ ఎప్పుడు అబ్సల్యూట్లీ. కూడా. బట్ ఈ కమర్షియాలిటీ, మార్కెట్ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇట్ మైట్ ఆర్ మైట్ నాట్ గెట్ ఇంటు దట్ పర్ఫెక్ట్ సర్కిల్ అన్నట్లుగా గాని, లేదంటే ఓకే. ఆ పొజిషనింగ్ అనేది గాని ఎప్పుడు కూడా టెన్షన్ అనిపించలేదా మీకు? రష్మిక ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నది గూడా ఒక దానికోసమే. పాయింట్. ఈ కథ నచ్చి. హ్మ్. ఈ కథ చెప్పాలి. దిస్ ఈజ్ మై బిగ్ హగ్ టు ఆల్ గర్ల్స్ ఔట్ దేర్ అని చెప్పి తను ఈ స్టోరీ నేను చేస్తానంది. సో, మీరు చెప్తున్న ఆ ఆర్టిస్ట్ మా ప్రాజెక్ట్‌లోకొచ్చిందే ఆ దానికోసం. కథని నమ్మి ఆ కథ చెప్పాలని. సో, దెన్ ఇట్ డిఫీట్స్ ద పర్పస్ ఇఫ్ దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఫిల్మ్ వేర్ ద ప్రయారిటీ వాస్ ద స్టోరీ. హ్మ్. ఇట్స్ నాట్ ద కైండ్ ఆఫ్ ఫిల్మ్ వేర్ ఒక ఆర్టిస్ట్ దొరికారని చెప్పి చేంజ్ చేసుకోవడం కాదు గదా! మేమందరూ నమ్మి చెప్పాలనుకున్నది ఆ స్టోరీని. సో, ఐ థింక్ నేను రష్మిక ఇప్పుడు నువ్వు ఓకే చెప్పావు కాబట్టి మేము కొన్ని చేంజెస్ చేసుకోవాలా ఏంటని అడిగి ఉంటే ఐ థింక్ షీ వుడ్ హావ్ బీన్ డిసప్పాయింటెడ్. హ్మ్. ఫర్గెట్ ఆస్కింగ్ ఫర్ ఇట్. షీ వుడ్ హావ్ బీన్ అదేంటి ఇది చెప్పాలనే కదా మనం అందరూ కలిసి దిగాము. మళ్ళీ ఎందుకు చేంజ్ చేస్తున్నావు? షీ వుడ్ హావ్ ఆస్క్డ్ మీ.